రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయిపోయింది. ఇక మరి వాట్ నెక్స్ట్ బీసీ వాదం ఏంది, బీసీ కథ ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మరొక ఎమ్మెల్సీ కోటాలు ఖాళీగా పోతా ఉన్నది. అది ఏది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్సీ కోటాలు ఖాళీగా పోతా ఉన్నాయి. ఇక ఇది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే కోటాలు ఖాళీ కాబోతా ఉన్నది. నిజంగా బీసీలకు 3 స్థానాలు కేటాయించాలని నిజంగా మొన్న జరిగిన కరీంనగర్ బీసీ సభలో తీన్మర్మలని చెప్తా ఉన్నాడు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభలో ఏది నాయకుల మీటింగ్లో తీన్మర్మలని ఏం చెప్తున్నా అంటే 3 ముఖ్యంగా బీసీలకు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించిన 4 సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 4 సీట్లు ఉన్నాయి. నిజంగా అలా మూడు స్థానాలు బీసీలకు కేటాయించాలి. నిజంగా 56%, 60% ఉన్న బీసీలకు 3 స్థానాలు కేటాయించాలని తీన్మర్మలని చెప్పిండు. దానికి సంబంధించిన అంశం ఈరోజు V6 వెలుగు పేపర్లో వచ్చింది. క్లియర్గా వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం. ఇక ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ. కాంగ్రెస్లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను. ఒప్పుకునే పరిస్థితి లేదంటున్న బీసీ నేతలు కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టు. కనీసం 2 సీట్లు 3 సీట్లు ఇవ్వాలని పట్టుబడతా ఉన్నారు. ఓసీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు. రేసులో పలువురు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా హైకమాండ్కు అగ్ని పరీక్షల సీట్ల కేటాయింపులను కథనమైతే చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అగ్ని పరీక్షలాగా కనబడతా ఉన్నది. ఇటు మంత్రి పదవులు కానీ, ఇటు ఏది కానీ, స్థానిక ఎన్నికలు కానీ, ఇంకా అదర్ విషయం ఏది 6 పథకాల గ్యారంటీలు కానీ, ఆర్థిక వ్యవస్థ కూడా అగ్ని పరీక్ష లెక్కనే కనబడతా ఉన్నది. సరే, క్లియర్గా వినే ప్రయత్నం చేద్దాం. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాల్లో కాంగ్రెస్ 4 సీట్లు దక్కే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీలోని సీనియర్లంతా, అంటే వీళ్ళ ఎమ్మెల్యేల లెక్క ప్రకారం 4 సీట్లు దక్కే అవకాశం ఉన్నదన్నట్టు సీనియర్లంతా పదవులపైనే కన్నేశారు. మండలిలోని ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పట్లాగే పలువురు ఓసీ లీడర్లు ఖర్చు వేయగా సామాజిక సమీకరణల ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇటీవల కులగణన చేయడంతో బీసీ లెక్కలు కూడా తేలాయి. బీసీ ఏకంగా 56% ఉండడంతో ఆ వర్గాల నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే అదనుగా కాంగ్రెస్లోని బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు. తీన్మర్మలన అంజనీ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతలపై తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీళ్ళిద్దరే కాదు, చాలామంది తీన్మర్మలన ఇన్స్పైర్ తీసుకునే, అంటే తీన్మర్మలన చేస్తున్న బీసీ వాదన గురించి అంజనీ కుమార్ యాదవ్ కూడా మొన్న దండెత్తాల్సింది కదా. 60% ఉన్న బీసీలు 19 మంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలంగాణలో. ఇది విరుచుకుపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయిలో ఇక అనగదొక్కడు ఏమున్నది బైసాబ్, ఇక ఈ ప్రతి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా తొక్కడానికే సిద్ధంగా ఉంటారు బీసీలు. ఇది క్లియర్. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందని ఉదాహరణతో సహా బయట పెట్టగా వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయని కథనమైతే చూస్తున్నాం. పెను దుమారమే. మరిగా దుమారం అంటే ప్రతిసారి కుట్రలు పడిన బీసీలకు సీట్లు రాకుండా చేసడం, బీసీలకు సీట్లు ఇచ్చినా కానీ ఓడగొట్టే ప్రయత్నం చేసడం, ఇది కాదు కదా. 4 బీసీలు ఉంటే ఏదైనా ఒక బీసీ గెలవాలల్లా. ఒకసారి దీనికి సంబంధించిన వార్త పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. అయితే బీసీ వర్సెస్ ఓసీ. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదం బలంగా పనిచేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులు కాంగ్రెస్ హైకమాండ్కు అగ్ని పరీక్షలాగా మారింది. అగ్ని పరీక్షనే లాగానే మారింది. ఎందుకంటే నిన్న జరిగిన పోలింగ్ చూసిరు కదా, అక్కడ బీసీ వర్సెస్ ఓసీ అన్నట్టుగానే జరిగింది. నిజంగా రానున్న ఎన్నికలలో బీసీలను పెట్టకపోతే పార్టీల పరాభవం చూడక తప్పదనే పరిస్థితికి వచ్చింది. అంటే బీసీలు అందరూ ఒక్కటైనట్టుగా కనబడతా ఉన్నది క్లియర్గా. ఇక రెడ్డి కమల్ లీడర్ల తీవ్ర ప్రయత్నాలు. 4 ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసిన ఓసీ లీడర్లు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అటు ఢిల్లీ పెద్దలను కలుస్తూ ఎలాగైనా పదవి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీఎం సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుడు వీఎం నరేందర్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ముందు వరుసలో ఇక్కడిది, వెనుక వరుసలో ఇక్కడిది. ఎవరి జనాభా ఉందో ఆ లెక్క ప్రకారం వాళ్ళకి ఇచ్చేయాలి. ముందు వరుసలో వేసుకుంటే కథ ఏంది. వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్ కమ్మ, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు వెలమ, ప్రభుత్వ సలహాదారులు పర్కార వేణుగోపాల్ రావు బ్రాహ్మణ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫర్మ్ కాబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థల ద్వారా లీకులు ఇవ్వడాన్ని బీసీ నేతలు తప్పుపడుతున్నారు. ఒక్కసారి లీకులు ఇచ్చుడు కాదు, మీరు ఒక్కసారి ముందడిగేసి చూడు ఏం జరుగుతుందన్న తెలంగాణలో అర్థమవుతుంది. క్లియర్గా మీకు అర్థమవుతుంది. కులగణన లెక్కల ప్రకారం తమ వాటా తమకు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సైలెన్స్గా ఉన్నామని ఇక తగ్గేది లేదంటున్నారు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళి హైకమాండ్
ఎమ్మెల్సీలు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా శుక్రవారం గాంధీ భవన్లో జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు తమ డిమాండ్ ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న బీసీలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తాను కూడా రేస్లో ఉంటాననే సంకేతాలు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి పంపించారు. ఇది కథ. అయితే ఒక్క సీటు ఇవ్వాలంటున్నా సిపిఐ అట, ఒక్క సీటు ఇవ్వాలంటున్నదంటే సిపిఐ, దానికి ఇచ్చే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. హైకమాండ్కు అగ్ని పరీక్ష. కాంగ్రెస్ 4 ఎమ్మెల్సీల సీటు మాత్రమే దక్కే అవకాశం ఉండగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్సీలకు ఎందుకు ఎక్కువగానో క్రేజ్ ఉన్నదంటే ఇది సులువుగా పోయే అంశం ఒకటి. మళ్ళొకటి ఉన్న స్థానాలు బీసీలకు వచ్చే ఎమ్మెల్యే సీట్లు వీళ్ళే దొబ్బిపోయారు. ఎవరు? ఓసీలు దొబ్బిపోయారు. రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు 44 సీట్లలో రెడ్డి సామాజిక వర్గం ఉంది. మొత్తం 66 స్థానాలలో ఓసీ సామాజిక వర్గం తీసుకొని కూర్చున్నది. అసలు వీళ్ళకు రావాల్సిన సీట్లన్నీ అక్కడ దొబ్బిపోయి కూర్చున్నారు వీళ్ళు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి కూడా ఒత్తిడి వస్తూ ఉన్నదట. ఏదేమైనప్పటికీ ఈయన ఏమంటున్నాడు, ఎమ్మెల్సీలో లేను, ఎవరిని అడగలేదు, ఈయనకి ఎవడిస్తానడా, ఈయనకి ఎవడని ఇస్తానడు ఎమ్మెల్సీ సీటు. ఈయన ఏంటంటే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చివరికి ఇక్కడ అధిష్టానం క్లియర్గా చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్లియర్గా చెప్పింది, ఇది వరకు పోటీ చేసిన వాళ్ళకి కానీ ఓడిపోయిన వాళ్ళకి కానీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు, ఎమ్మెల్సీలుగా తీసుకునే అవకాశం లేదని క్లియర్గా చెప్పింది. ఏదేమైనప్పటికీ బీసీలు కళ్ళు తెరిచి 4 ఎమ్మెల్సీ స్థానాలలో 4 ఎమ్మెల్సీ టికెట్లలో 3 ఎమ్మెల్యే కోటా కింద 3 బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని బీసీలు డిసైడ్ అవుతున్న ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఈ స్టెప్ ముందుకు తీసుకునే అవకాశం ఉంది, ముందుకెళ్లే అవకాశం ఉన్నదని చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలతోని అసలు నిజంగా రిజల్ట్ రాకముందే ఇంకా వేడెక్కుతా ఉన్నది. మొత్తానికి బీసీలకు తమ వాటా ఎంతో తమకు రావాలంటూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.